84వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుతుంది. ఇది పెట్టుకో దగ్గర. కీర్తనల గ్రంథము 84వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాండి. కీర్తనల గ్రంథము 84వ దావీదు కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! ముచ్చిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోయులకు గూటి స్థలము దొరికెను. నందిరామునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియులు. వారు బాకాలోయలో పడి వెలుచు దాని జలములో చేదురు, తొలకరి వాన దాని దీవెనగా కప్పుదు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధికి కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవి యొగ్గుము. దేవా, నా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించు వాని ముఖము లక్షింపుము. వనములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నారు. దేవుడి వాక్యమును దీవించును గాక. హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కుంగేను ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కుంగేను ప్రభు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో
పూజారుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను. నీ సన్నిధిలో నీ సంగములో నన్ను నిలిపెను. నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా స్తోత్రారుడా. స్తుతులందుకో పూజారుడా. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందండి. లూకా సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ప్రియులు సృజన గారు వచ్చి చదివిపిస్తారు. లూకా సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. లూకా సువార్త 9వ అధ్యాయం 9 నుంచి 6 వరకు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను. మరియు ఆయన మీరు ప్రయాణము చేయు కొరకు చేతి కర్ర అయినను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపివేయుడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామంలో సంచారం చేసిరి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఇది పెట్టుకో.
దేవుని కృప నిరంతరము మనకు తోడుగా ఉండునట్లుగా దేవాతి దేవుడే ఏర్పాటు చేసి ఆయన సన్నిధిలో మనము బ్రతుకున్నట్లుగా ఆయన ప్రేమ మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2 వారములు దేవుని వాక్యము మనకు ఇవ్వబడిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3వ వారము కూడా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ వాగ్దానము ఎందుకు ఈ 4 వారాలు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరము ఈ వాక్యమును జ్ఞాపకం ఉంచుకోవాలని, దీనిని ధ్యానించి ఈ వాక్యము, ఎందుకనంటే సంఘమునకు ఇవ్వబడిన వాక్యము ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహింపబడిన వాక్యము. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఎదగాలని దేవుని చిత్తం కనుక, దేవుని ఘనపరచటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక, ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరము నేర్చుకొని దేవుని ఘనపరచాలని నేను మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి సంవత్సరము ఈ వాగ్దానాల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి సంవత్సరములో మొదటి 4 వారములు అంటే జనవరి నెల 4 వారములు, ఒక్కొక్క నెలలో 5 వారాలు వచ్చినాయి. కానీ దేవుని కృపను బట్టి ఆ దేవుని వాక్యము వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేర్చుకునే కృప మనకు అనుగ్రహించినాడు కనుక ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయక ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కనుక ఈ సంవత్సరము మనకు ఇవ్వబడిన వాగ్దానము కీర్తనాకారుడు 68:28 వచనములో, నీ దేవుడు నీకు బలము కలగనీయ ఇచ్చి ఉన్నాడు. నీ దేవుడు నీకు బలము కలగనీయ మించి ఉన్నాడు. దేవునికి వాక్యము. హల్లెలూయా. నీ దేవుడు నీకు బలము నీయ మించి ఉన్నాడని దేవుని వాగ్దానము. కనుక మనకు బలము ఇస్తున్నాడు అని అంటే మనము బలహీనులం అవుతున్నామని గుర్తుంచుకోండి. ఎక్కడో ఎప్పుడో ఏ సమయంలో ఈ సంవత్సరంలో మనము ఎక్కడో బలహీనులం అవుతాము కనుక, దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు గనక, సర్వము ఎరిగిన దేవుడు గనక, మన జీవితాన్ని ఎరిగిన దేవుడు గనక, మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో బలంగా దేవుని నామాన్ని మహింపరచటానికి ఆయన నీకు నాకు బలము అనుగ్రహించటానికి నిశ్చయించున్నాడు. కనుక మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు మన యొక్క పరిస్థితులను, మన యొక్క బాధలను, మన యొక్క అవసరతలను ప్రతిదీ, ఎందుకనంటే అవసరతలు కూడా మనల్ని కుంగదీస్తాయి, అది కూడా బలహీనతే. తర్వాత కొన్ని ఇబ్బందులు మన మీద పడటానికి అవకాశాలు ఉంటాయి, అది కూడా ఒక బలహీనతే. తర్వాత ఆర్థిక పరిస్థితి, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కానీ ఇవన్నీ మనల్ని బలహీనపరుస్తాయి. మన పరిస్థితి ఒక్కొక్క రీతిలో బలహీనతలు ప్రవేశిస్తాయి కనుక, ఈ బలహీనతలు ప్రవేశిస్తాయని దేవునికి తెలుసు కనుక మనకు తెలియదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, రేపేం జరిగే విషయం మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. కనుక ముందుగానే దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడు. నీకు నాకు హెచ్చరిక చేసేది ఏంటంటే, నువ్వు అలర్ట్గా ఉండండి, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడండి, దేవుని నామాన్ని మహిమపరచటానికి సిద్ధంగా ఉండండి అని దేవుడు ముందుగానే ఈ సంవత్సరము హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యంగా దేవుని సన్నిధిలో మనమందరం ఎదగాలి. ఎందుకంటే మనకు దేవుడు బలం ఇస్తున్నాడు. వస్తాయి అనేకమైనవి, వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి నడిపింపబడాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిదీ వస్తుంది, కానీ మనం చేయవలసింది యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఒకసారి తీయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం
7వ వచనం. యాకోబు ఇటు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అపవాది ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడకుండా ఉంటే చాలామంది దేవుడు లోబడమంటే ఏం చేస్తారు? నీరసంగా ఉంటారు, లేకపోతే బలహీనతంగా ఉంటారు, ఇన్నోసెంట్గా ఉంటారు. అది కాదు. మనము దేవునికి లోబడి బ్రతికితే, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే లోబడి ఉంటామో అపవాదిని ఎదిరించినప్పుడు ఏదైతే మన పరిస్థితి ఏంది, మనకు వచ్చిన బాధ, నా బాధ నాకు తెలుసు, మీ బాధలు మీకు తెలుసు. ప్రతి ఒక్కరి పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుసు గనక ఆ పరిస్థితులను బట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడి ఏం చేయాలి? ఎందుకంటే ప్రతి పరిస్థితి అపవాది వల్లనే వస్తుందండి. ప్రతిదీ కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని పరీక్షించటానికి, మనల్ని బలపరచడానికి కొన్ని పరిస్థితులు వస్తాయి, కానీ అవి అంత మనల్ని బలహీనపరచవు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఎదగటానికి వచ్చే బలహీనతలు వేరు, దేవుని సన్నిధిలో ఎదగకుండా బలహీనపరచడానికి వచ్చే బలహీనతలు వేరు. శోధనలు అంటారు దాన్ని. కనుక ఈ పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధిలో, ఎందుకనే దేవునికి లోబడ్డప్పుడు, దేవుని వాక్యం ఏంటంటే దేవునికి లోబడ్డప్పుడు దేవుని చేత శోధింపబడితే నువ్వు పరీక్షింపబడతావు, బలం పొందుకుంటావు. అదే అపవాది చేత శోధింపబడితే అపవాది నీ వద్ద నుండి పోద్ది, మీకు వచ్చిన శోధన కూడా పోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సరిగా అవగాహన చేసుకోండి. మనకు పరిస్థితులు వస్తాయి కనుక మనం కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి లోబడాలి. లోబడి ఏం చేయాలి? ఒకవేళ అపవాది చేత శోధింపబడితే అపవాదిని ఎదిరించాలి. అపవాది చేత శోధింపబడినప్పుడు ఇబ్బంది పడుతుంది. దేవుని ఎరిగిన మనము కనుక అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. అందుకనే ముందుగానే దేవుడు ఏం చెప్పాడు? మీకు నేను బలము నిశ్చయించున్నాడు. అంటే దేవుడు ముందుగానే నీకు ఇచ్చి ఉన్నాడు. అది మాట గుర్తుంచుకోండి. ఎప్పుడు ప్రతి పరిస్థితుల్లో ఇది నాకు దేవుడు ఇచ్చాడు కనుక ఈ శోధన జయించటానికి, దేవుడిని అపవాదిని ఎదిరించడానికి నాకు శక్తి ఇచ్చాడు కనుక, అందుకని ఈ మాట ఏంటంటే దేవుని మాటను, ఆ వాగ్దానాన్ని గుర్తించుకొని అపవాదిని ఎదిరిస్తే అది అయిపోతుంది. అపవాదిని ఎదిరిస్తే అది మన నుండి దూరం అవుతుంది, మనకు నెమ్మదిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనం చదవండి. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. దేవుని వద్దకు రండి, అప్పుడు మీ వద్దకు ఆయన వస్తాడు. కనుక మనం దేవుని వద్దకు రావటానికి ఏమాత్రము నిర్లక్ష్యపరచొద్దండి. దేవుని సన్నిధిలోకి రావటానికి ఏమాత్రము నిరాశపడవద్దు. దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు మనలను బలపరుస్తాడని మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనం, కీర్తనాకారుడు 84వ వచనం 4వ వచనం చదవండి ఒకసారి. త్వరగా టైం. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎందుకంటే దేవుని వద్దకు రావటం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? నిత్యము స్తుతించాలండి. ప్రతి విషయంలో మనకు వచ్చిన ప్రతి శోధన బట్టి, ప్రభువా ఈ శోధన నాకు వచ్చింది కనుక నీకు వందనం, ఎందుకంటే నువ్వు ఉన్నావు, ఎందుకంటే నువ్వు నాకు ముందుగానే వాగ్దానం చేశావు, నాకు బలము నీయనై ఉన్నావు కనుక ప్రభువా ఈ శోధన ఇచ్చి దీని నుండి మనకు విడుదల దొరికితే ఎంత ఆనందం. శోధన రాకుండా ఉండే మనకు ఆనందం రాదు. శోధన వచ్చి శోధన జయించినప్పుడే మనకు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. ఎందుకంటే నా దేవుడు నన్ను బాగు చేశాడు, నా దేవుడు నన్ను పరిస్థితులను విడుదల చేశాడు, నా దేవుడు నాకు వచ్చిన కష్టాలన్నీ తొలగించి నన్ను ఆనందపరిచాడు, సంతోషపరిచాడు. అందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నానని
దేవుణ్ణి గణపరచాలని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము మొట్టమొదటిగా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, మనకు పరిస్థితులు తారుమారు అవుతుంటానికి ఉన్నాయి గనక ఆ వాటిని ఎదుర్కోవటానికి దేవుడు నీకు ముందుగానే శక్తి ఇవ్వటానికి నియమించున్నాడు కనుక ఆ శక్తిని పొందుకోవటానికి నువ్వు సిద్ధపడాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరిశుద్ధ వాక్యమును బట్టి జ్ఞాపకం చేసుకుందాండి. 1 సమూయేలు త్వరగా తీయండి, 17వ అధ్యాయము. 1 సమూయేలు 17వ అధ్యాయం. ఒక పెద్ద సమస్య వచ్చింది ఇశ్రాయేల్ ప్రజలకి. అది ఏంటంటే, 6 మూల జాండ ఎత్తున్న గొలియాతు ఫిలిష్తీయుడు ఇశ్రాయేల్ ప్రజలు, సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను యుద్ధానికి బారులు తీర్చారు. లోయలోకి వచ్చి బారులు తీరిగి ఉన్నప్పుడు ఫిలిష్తీయుడు ఆ గొలియాతు వచ్చి ఏం చేసినాడంటే, మనమందరం ఒకళ్ళకొకళ్ళు చంపుకోవటం కంటే, ఈ రక్తపాతము చిందించటం కంటే, మీలో ఎవరైనా నన్ను ఎదిరించి నన్ను జయించిన ఎడల మేము మీకు ఓడిపోయి మా రాజ్యం అంతా మీకు అప్పచెప్తాం. కానీ మీరు ఓడిపోతే మీరు మాకు లోబడి మీ రాజ్యం అంతా మాకు అప్పచెప్పాలని ఆ ఫిలిష్తీయుడు తిరుగుతూ చెప్తున్నాడండి. అక్కడ యుద్ధ పంక్తులు చేసి కొన్ని రోజులు అదే ప్రకటన చేస్తున్నాడు ప్రతి ఉదయం నుంచి. కనుక ఆ సమయంలో దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మాట విని ఏందని అడిగి చివరికి అటుడు కూడా రాజుకాడికి పోయింది. రాజుకాడికి పోయి తెలక రాజుగారు ఏమన్నాడంటే, 33వ వచనం చదవండి ఒకసారి. తీయలేదా? సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొనటానికి నీకు బలము చాలదు, ఎందుకంటే నువ్వు చిన్నవాడు, బాలుడు. అంటే లోకరీతిగా మన పరిస్థితిని చూస్తే, మనం పరిస్థితిని చూస్తే ప్రతి ఒక్కరూ మనల్ని చిన్నగానే ఆలోచన చేస్తారు. కానీ మనలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము ఉన్నది అని దాని యందు నువ్వు బలంగా ఎదిగినప్పుడు దేవుని యొక్క శక్తి ఏందో మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క ప్రభావం ఏందో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క పరిస్థితిని మనలను తారుమారు చేయగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడని మనకు అర్థమవుతుంది, కానీ లోకానికి అర్థం కాదు. మహారాజు, యుద్ధశూరుడు, బలవంతుడు సౌలు గారు. కానీ ఫిలిష్తీయుని జయించాలంటే అందరూ భయపడుతున్నారు. వాడు బహుబలవంతుడు, వీళ్ళకంటే బహుబలవంతుడు. 6 మూల జానుడు ఎత్తున్నాడు, దాదాపు ఈ బిల్డింగ్ అంతకు ఎక్కువే ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఫిలిష్తీయుడు కేకలు వేస్తున్నప్పుడు ఆ బాలుడు ఆడికి వచ్చి దేవుని ఆ సౌలుతో చెప్తుండు. 36వ వచనం, నేను సింహాలను చంపానండి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహం వచ్చినప్పుడు దాని గడ్డం పట్టి చీల్చి దాన్ని చంపాను. తొడేలు వచ్చింది, 37వ వచనంలో తొడేలు వచ్చింది, దానిని కూడా చంపాను. వాటి బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడే పాటివాడు అని చెప్పాడు. తన బలాన్ని, దేవుడు నాకు ఇచ్చిన బలాన్ని, దేవుడు మనకిచ్చిన బలాన్ని అక్కడ రాజు ఎదుట మరి దావీదు ప్రకటించినాడు. మరి నిజంగా నీకు దేవుడు ఎంత బలం ఉంది, దేవుని సన్నిధిలో నువ్వు ఎంత బలంగా ఎదుగుతున్నావు, నీ బలం ఎంత? బలం అంటే శరీర బలం కాదండి, బలం అంటే దేవుని యొక్క శక్తి పొందుకునే బలము, పరిశుద్ధాత్మ సన్నిధిలో ఎదిగే బలము, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో అనేకమైన బలహీనమైన ఆత్మల దురాత్మలను విడుదల చేసే శక్తి, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రభావమును, బలహీనతలను, పరిస్థితులను దూరపరిచే స్థితిని, అదే నీ బలము. కష్టాలు వస్తున్నాయి, సంవత్సరం పొడుగుతూ వస్తాయి, కానీ కష్టాలన్నింటినీ జయింపజేసేది దేవుడు గనక, దేవుడు నాకు ఈ సంవత్సరము ఈ కష్టము నుండి విడుదల చేశాడు అన్న సాక్ష్యము నువ్వు చెప్పుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు చెప్పాడండి, సరే వెళ్ళవు అన్నాడు. వెళ్ళవు అంటే ఆడికి పోయిన తర్వాత 50వ వచనం చదవండి.
దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిశాల రాయితోనూ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. హల్లెలూయా. దావీదు ఎంత ఉన్నాడు? చిన్నోడు, బాలుడు. ఫిలిష్తీయుడు ఆరుమూల జాండు, బలవంతుడు. లోకరీతికి చూడటానికి ఆయన చాలా బలవంతుడు, కనులతో చూడటానికి చాలా బలవంతుడు. కానీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే అతడు దేవుని లేని వ్యక్తి కనుక ఆ చిన్నవాడు. దావీదు కంటే చిన్నగా కనపడుతుంది కనుక ఈ ఫిలిష్తీయుడు నన్ను ఏం చేయలేదని రాయి ఒడిసెళ్తుంది. మధ్యలో సంభాషణ వాళ్ళిద్దరే చదువు, నేను కుక్కనా, కర్ర తీసుకొని వస్తున్నావు, నేను కనుక నా చేతికి వచ్చిందంటే నిన్ను చీల్చి ఇశ్రాయేల్ దేశాన్ని అంతటికి మరి చీల్చి పారేస్తానని చెప్తాడు ఫిలిష్తీయుడు. కనుక నువ్వు ఏ బలం చూసుకొని నా మీదకి వస్తున్నావు అని అడుగుతాడు ఫిలిష్తీయుడు. అప్పుడు దావీదు అంటాడంటే యెహోవా నామమున నేను వస్తున్నాను అంటాడు. అంటే యెహోవా బలము చేత దేవుని సన్నిధిలోకి నడిపింపబడితే దేవుని నామాన్ని గణపరుస్తారని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తే బలహీనుడే కానీ బలవంతుని కంటే బలవంతుడని రాయబడింది. ఎందుకు? దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక, దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని నిత్యము స్తుతిస్తూ ప్రతి బలహీనతను జయిస్తున్నావు కనుక ఆ జయించే అనుభవం మరి ఈ సంవత్సరం అయినా పొందుకోవాలని మనం చేస్తున్నాను. జయించే ప్రతి ప్రాబ్లం, ప్రతి కష్టాలు రాకుండా ప్రతి ఒక్కరు మాకు వస్తూనే ఉంటాయి, అందరికి వస్తూనే ఉంటాయి. భక్తి పరులని కాదు, బలహీనులు కానీ కాదు, సేవకుడని కాదు, విశ్వాసులని కాదు. కరోనా వచ్చినప్పుడు మంచి మంచి పెద్ద పెద్ద సేవకులు కరోనాతో చనిపోయారండి. ఏమి పనికిరాని బలహీనులైన కనీసము దేవుని సన్నిధిలో రెయ్యంబగులు గడిపే వారం కూడా కాము, కానీ దేవుని కృప చూపించి మనల్ని బ్రతికించాడు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎవరు గొప్ప అని లేదు, కానీ దేవుని నామాన్ని మహింపరచటానికి దేవుడు నీకు నాకు సమయం ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. కనుక ఫిలిష్తీయుడు బలవంతుడే, కానీ ఆ దేవుని సన్నిధిలో సున్నతి లేని, దేవుని యొక్క సన్నిధిలో లేని వ్యక్తి వాడు ఏ పాటి వాడు అని దావీదు అనగలిగాడని. నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ, దేవుని సన్నిధిలో ఎదుగుతూ, దేవుని యొక్క బలమును గ్రహిస్తే, దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తే ఎక్కడ ఎప్పుడు కూడా బలహీనత రాదు. అందుకనే మొట్టమొదటి చెప్పాను, మీరు దేవుని వద్దకు రండి, అపవాదిని ఎదిరించండి. మీరు దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు మీకు అడిగి వస్తాడు, దేవునితో కలిసి ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అపవాదిని జయించటానికి, అపవాది అంటే పరిస్థితులన్నిటిని జయించటానికి దేవుని సన్నిధిలోనే సాధ్యం, కానీ వేరే మార్గం లేదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో పవిత్రమైన దేవుని యొక్క ప్రేమలో నడుచుకోవటానికి దేవుడే మనకు శక్తిని అనుగ్రహిస్తాడని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. బలవంతుడైన ఫిలిష్తీయుని దేవుని సన్నిధిలో ఎదుగుతున్న దావీదుకు బలం కలిగి, వానికంటే బలం కలిగిన వ్యక్తిగా దేవుడు చేశాడు. అతన్ని చిన్న రాయితో చంపి అతని మీద బలవంతుడు, ఎంత అంటే చాలా లావు ఉన్న వ్యక్తి తన మీద కూర్చొని తన ఖడ్గమే తీసి తన మెడను కోసి తన శిరస్సును చేత పట్టుకొని ఆ ఖడ్గం చాలా బలమైన ఖడ్గం అండి. ఫిలిప్తు వాడిన ఖడ్గము చాలా బలం కలిగింది. అంత బలం కలిగిన కత్తిని దావీదు సులభంగా తీసుకొని పోయాడు. అందరూ ఆశ్చర్యంగా మరి ఆయన చూశారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నువ్వు నేను దేవుణ్ణి మహింపడితే అందరూ ఆశ్చర్యకరమేండి, అందరూ ఆశ్చర్యమే మనం చూస్తే. కానీ నువ్వు దేవుణ్ణి మహింపరచుకున్నా, దేవుని బలమును పొందుకోకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా ఉంటే ఎవరు మనం చూసి ఆశ్చర్యపడరు. సౌలును చూసి ఎవరు ఆశ్చర్యపడరు? రాజే బలవంతుడే, కానీ దేవుని కనపరచలేని స్థితిలో ఉన్నాడు కనుక ఎవరు కనపడతారు. అందుకని ఆయనకి ఏమంటారంటే, సౌలుకి వేల
స్తోత్రాలు, జైలు, స్తోత్రాలు, వేవేల జైలు, జై జై అన్నారు. దావీదుకు మాత్రం 10,000 జైలు జైలు అని మొత్తుకున్నారు. ఎందుకు? ఈయన రాజు, ఈయన చిన్నోడు. కానీ దేవుని ఎప్పుడైతే గణపరిచాడో అందరూ దావీదుని గణపరుస్తూ దేవుని మహింపరిచాడు. కనుక ఆ స్థితిలో నువ్వు నేను ఉండాలని, దేవుని నామాన్ని మహింపరచాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక కీర్తనాకారుడు 5వ వచనం చదవండి, 5, 6 వచనం. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులండి. యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని వలన బలము నొందు పొందువారు ధన్యులు. ఇప్పుడు దావీదు ధన్యుడా కాడా? మరి నువ్వెందుకు కాకూడదు? నేనెందుకు కాకూడదు? మనమందరము దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం గనక, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మనము దేవుని యొక్క బలము నొంది ధన్యులుగా ఉండటానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుని సన్నిధిలోకి నడిపిస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని వాక్యము వినే కృప అని. దేవుని వాక్యం ఏంటంటే దేవుని వాక్యము వినుటకు దేవుడు అనుగ్రహించే వరమే. దేవుడు వినిపిస్తేనే వినగలుగుతాం. ఆ వినిపించే వాక్యం, అందుకని ఆయన 10 చెవులు గలవాడు వినును కాక అంటాడు. వింటున్నారు, వాళ్ళకి చెవులు లేవా? ఉన్నాయి, కానీ వినరు. విన్నట్టే ఉంటుంది ఆ వాక్యము. వారికి అర్థం కాకపోవచ్చు, లేకపోతే వారు వినరు. వాళ్ళ మైండ్ ఎక్కడో సెట్ అయి ఉంటుంది. ఆ వాక్యం అందులోకి వెళ్ళదు, వినిపించుకోరు. ఏం చెప్పారో ఏమో తెలియదు. కనుక చెవులు గలవారు వినులు కాక అని ప్రభు ఎన్నోసార్లు ఉపమాన రీతిగా ఎన్నోసార్లు వాక్యం చెప్తూ చెవులు గలవారు వినును కాక అని ప్రభు సెలవిచ్చాడు. కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క బలము నీ వలన బలము నందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములో వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. బాకాలోయలోకి వెళ్ళుచు. ఎంత గొప్ప మాట అండి. అంత లోయలోకి పోయి దాన్ని జలమయంగా చేయటానికి శక్తి నీకు నాకు ఏమన్నా ఉన్నాడు. అదే బలము నీకు నియమించినాడని గుర్తుంచుకోండి. కనుక దేవుని సన్నిధిలో నువ్వు బలము పొందుకొని బాకా లోయలకు పోయినా కూడా దాన్ని జలమయం చేయటం ఎందుకనంటే ఈదుకుంటా అందులో ఉండవు. జలమయంగా చేసి పైకి రావడానికి అవకాశం ఉంటుంది దేవుని సన్నిధిలో. ఇంకొక ఏంటంటే జలమయం అంటే పరిశుద్ధాత్మ. ఆత్మ పొందుకొని నీవు తేలిగా. అందుకని ప్రభు అంటాడు నికోదేము, అయ్యా ఈ ముసలివాణి అయినప్పుడు తల్లి గర్భంలో ఎలా మళ్ళీ తిరిగి పుట్టగలగా అంటాడు. ప్రభువుని అడిగితే అయ్యి అంటే నువ్వు తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యానికి వారసుడు కాడని ప్రభు చెప్పాడు. అయ్యా నేను ముసలివాడిని కదా, మళ్ళీ నేను ఎలా తిరిగి జన్మించగలను? తల్లి గర్భంలో నుండి మళ్ళీ అట్లా రాగలనంటే ప్రభు చెప్తాడు, దేవుని ఆత్మ గాలి ఎట్ట వెళ్తుందో పోతుందో ఎవరికైనా తెలుసా? గాలి ఎట్ట వీస్తుందో అలాగనే నూతన ఆత్మ పొందిన వాళ్ళు ఉంటారు అని ప్రభు చెప్పాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి, దేవుని యొక్క నామం అందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ రీతిగా ఉంటాడని ప్రభు చెప్పాడు. ఆయనకు అర్థం కాలేదు, వెళ్ళిపోయాడు. కానీ సిలువ మరణించినాక ఆయన నికోదేవుకు మారు మనసు వచ్చింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నివాసం చేస్తున్న మనకి బాకా లోయలో పడి వెలుచున్న దానిని జలమయంగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. హల్లెలూయా. తొలకరి వాన అంటే ఏంది ప్రియ దేవుని బిడ్డలారా? తొలకరి వాన అంటే ఎవరు? ఎంతమందికి అర్థమైతే తొలకరి వాన అంటే బాకా లోయలో జలమయంగా చేస్తారంటే పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అర్థం చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. నేను మీకు బలము నియమించినాను. ఇది పరిశుద్ధాత్మ ఇవ్వటానికి దేవుడు నియమించాడు. ఈ ఆత్మ నీకు ఇస్తే బలం కలుగుతాడు. దావీదుకి ఆత్మ వచ్చింది. ఎప్పుడైతే సమూయేలు ఆశీర్వదించాడో, ఆ సమూయేలు అతన్ని అభిషేకించాడో,
దేవుని ఆత్మ అతనికి వచ్చింది. కానీ ఇంకా పౌలుకి దురాత్మ రాలేదు. ఇంకా పౌలు రాజుగారే ఉన్నాడు. సౌలు గారు రాజుగారే ఉన్నాడు. కానీ దావీదుకు మాత్రం ఆత్మ వచ్చింది. మరి దేవుని యొక్క శక్తి చేత ఇంకా బలంగా ఎదగటానికి దేవుడు సమయం ఇచ్చాడు. సౌలుకి ఆ 2 పర్యాయములు సమయం ఇచ్చాడు. సౌలు ఎప్పుడైతే తప్పిపోయాడు అప్పుడు దావీదుకి దినదినము బలము, దావీదుకి దేవుడి ఆత్మ తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. దినదినం అభివృద్ధి పొందాడు. కానీ సౌలుకి దురాత్మ వచ్చింది. దినదినం కుంగిపోయాడు. ఎప్పుడైతే దురాత్మ అతనికి వెళ్ళిందో అతడు కుంగిపోయాడు. దావీదుకి పరిశుద్ధాత్మ నింపబడుతుందో దినదినం అభివృద్ధి పొందాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నివాసం చేస్తున్న ఇక్కడ వాక్యం ఏంటంటే, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వ్యవసాయం చేసిన వాళ్ళకైతే ఈ తొలకరి వాన గురించి అర్థమవుతుంది. మొట్టమొదటిగా తొలకరి వాన రాంగులోనే మా చిన్నతనంలో ఏం చేసేదంటే, గుంటలు కట్టి దున్ని విత్తనాలు చల్లేదండి. జొన్నలు కాదు, శనగలు కానీ, కందులు కానీ చల్లేది. ఆ పంట మళ్ళీ నెక్స్ట్ వర్షం వచ్చింది అనుకో, తొలకరి వానలో మలుతాయి అన్నీ. కానీ మలిచినాక అవి మళ్ళీ ఒక వర్షం వచ్చిందంటే అంత పంట మళ్ళీ ఇంకొకసారి పండదండి. ఇంకొక వర్షంలోకి వేసిన పంట రాదు. తొలకరి వానకి వేసిన పంట అంత అభివృద్ధిగా ఉంటుంది. కనుక అప్పట్లో మొట్టమొదటి వర్షం వచ్చేది కంటిన్యూషన్గా వచ్చేది, పెద్ద తుఫాన్లాగా వచ్చేది. కనుక అప్పటి దినాల్లో మరి పెద్ద పెద్ద వర్షాలు వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే అడవులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు తగ్గినాయి. ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడో తెలియదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో తొలకరి వాన వ్యవసాయదారునికి దేవునిగా చేసింది. కానీ మనకి తొలకరి వాన ఏంటంటే, పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా నీకు మీద ప్రవేశించినప్పుడు అది దీవెనకరంగా నిన్ను దీవిస్తాడు. ఇంకొకరిని దీవించడానికి నువ్వు ఉపయోగపడతావని నేను మరొకసారిగా అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను దీవిస్తున్నాను, నీవు దీవించిన వారిని కూడా నేను దీవిస్తాను అంటాడు. నువ్వు దేవునైతే దీవిస్తావో వారిని నేను దీవిస్తాను, నువ్వు ఎవరినైతే చేపిస్తావో వారిని నేను చేపిస్తాను అంటాడు. అదే పేతురు గాడికి కూడా అదే వరం ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వరం నీకు, ఆ యొక్క శక్తి దేవుడు ఇవ్వనై ఉన్నాడు. కనుక నేను నీకు బలము నియమించి ఉన్నాను. కనుక అటు శక్తి ఏంటంటే నువ్వు ఆశీర్వాదించడానికి కూడా పనికొస్తావని దేవుని యొక్క వాక్యం అని. కనుక నువ్వు దీవించేదానిగా దేవుడు నిలబెడటానికి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది ఈ సంవత్సరం. కనుక ధైర్యంగా దేవుని సన్నిధిలో కుటుంబాలు చేయవలసింది ఏంటంటే, దేవుని సన్నిధిలోకి రండి. మందిరంలోకి వచ్చినట్లయితే, నీవు దేవుని స్తుతించినట్లయితే ప్రతి శోధన దూరం అవుతుందని జ్ఞాపకం చేసుకోండి. నీకు ఎదురుగా ఎంత పెద్దదైనా, దావీదు ఎదురుగా చాలా పెద్ద శ్రమస్సు ఉంది, కానీ దాన్ని ఏమాత్రము అందరు జనం అంతా కొన్ని వేల మంది, లక్షల మంది, 60 లక్షల మంది ఉంటారు ఇశ్రాయేల్ ప్రజలు అందరికీ. అంత లక్షల మంది భయపడుతుంటే చిన్న బాలుడు భయం లేకుండా వాడిని చంపటానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ బలము అతనికి ఉంది. కనుక అలాంటి బలము దేవుడు నీకు నాకు ఇవ్వనై ఉన్నాడు. కనుక విశ్వాసం ఉంచి దాన్ని పొందుకోవాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాటగా 2 కొరింథీ 6వ అధ్యాయం 6వ వచనం. పవిత్రతోను జ్ఞానముతోను దీర్ఘశాంతంతోను దయతోను చాలా అమ్మ. ఎందుకనంటే పవిత్రతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను ఇవన్నీ ఎప్పుడు నీకు అర్థించుతాయి అంటే, తొలకరి వర్షం అంటే దేవుని యొక్క ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు. దేవుడు ఆత్మని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు.
మొట్టమొదటి ఈ సారాంశం అంతా ఆ వాక్యంలోకి పోండి. 68వ కీర్తన 28వ వచనంలోకి పోండి. ఎందుకంటే ఆ వాక్యాన్ని బట్టే ఇవన్నీ నీకు ఇవ్వుతాను అన్నాడు కనుక ఇవన్నీ నీకు వస్తాయి. కనుక మొట్టమొదలు రావటమే పెద్ద అపాయకరమైన సమస్య వచ్చింది. దాన్ని ఎదిరించడానికి దేవుని ఆత్మ దేవుని సన్నిధిలో నుండే వెళ్ళాడు. దావీదు గెలిచాడు. కనుక అలాంటి పరిస్థితులు మన జీవితానికి దావీదు అప్పుడు ఆ రాజుల కాలం కాబట్టి ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చే పరిస్థితులు కూడా మనము జయించలేని చాలా ఉంటాయి. వాటిని చూస్తేనే భయం అవుతుంది. కానీ భయపడకుండా దేవుని సన్నిధిలోకి రండి. దేవుడు మీ వద్దకు వచ్చునని దేవుని వాక్యం ఉన్నది కనుక ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరంలో నువ్వు స్తుతిస్తావో, ఆ ప్రాబ్లంను బట్టి ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తోలకరి అదే బాకా లోయలో పోయినా కూడా వాళ్ళు బాకా లోయలంటే అంత లోయ అంటే అంత కష్టమైన పరిస్థితి అండి. బాకా లోయలో పోతే ఎవడు తీయటానికి వీలు పడదు. ఇప్పుడు బోర్లో చిన్నపిల్లలు పడుతున్నారు పాపం, ఎంతో శ్రమ పడతారు, తవ్వుతారు, గంటలు పడి తవ్వుతారు. కానీ కొన్ని రోజులు పడితే వాళ్ళకి ఆ పిల్లగాడు ఆక్సిజన్ అందక చనిపోతుంది. ఎవరో ఒకళ్ళు ఎంత మటుకైతే ఒకళ్ళు ఏమో బతికి తీశారు, కానీ అందులో పడ్డోళ్ళు అందరూ సహజంగా చనిపోయారు. అంటే ఇంకా దానికంటే లోయ, దాంట్లో నుంచి తీయడానికి ఎవరు లేరు. కనుక దేవుడే నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీకు బలం, దాంట్లో నుంచి కూడా రావటానికి ఏంటంటే జలం వస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క వర్షము నీ మీద కుమ్మరించబడుతుంది. కనుక నువ్వు తేలిగ్గా పైకి రాగలుగుతావండి. కనుక దేవుని సన్నిధిలో ఎందుకనంటే మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తా. దేవుడు శిష్యులు 10 మంది 9 మంది ఒక ఇంట్లో తలుపులు వేసుకొని ఉన్నారు భయం చేత. తలుపులు తీశారా ఎవరైనా? తలుపులు తీయలే, కిటికీలు పెట్టుకున్నారు, భయం చేత వణుకుతూ కూర్చున్నారండి. అందులో భయపంతో వణుక్కుంటూ ఉన్నారు. దేవుడు వారి మధ్యలోకి వచ్చి మీకు శుభము సమాధానం కలుగునుగాక అన్నాడు. ఎట్లా వచ్చిండు? మళ్ళీ ఏమన్నాడంటే దేవుని అంటే చూడండి నా చేతులు ఎట్టున్నాయి, మీరు చేయి పెట్టి చూడండి అన్నాను. నేను దేవుని కానీ నా కాళ్ళు చూడండి, నన్ను చూడండి, నాకు శరీరం ఉందా అంటుంది. ఎట్లా అర్థమైంది ఆ వాక్యం? అంటే దేవుని యొక్క ఆత్మ అలా పోగలుగుద్ది, రాగలుగుద్దండి. అది దాంట్లోకి నువ్వు వెళ్ళాలి. దేవుడు అందుకని ఏమన్నాడంటే నేను వెళ్తేనే తప్ప నా ఆత్మ రాదు అన్నాడు. ప్రభు మరణిస్తేనే తప్ప ఆత్మ మనకు రాదు. ప్రభు మరణించాడు, ప్రభు పునరుద్ధాన శక్తి భూమి మీద ఇచ్చాడు. నిరీక్షణ చేసి మొట్టమొదటి రోజు అది ధ్యానించుకున్నాం. ఎదురు చూసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడింది. బలహీనులైన వారు బలవంతులయ్యారు. దేవుని వాక్యం ధైర్యంగా చెప్పారు, మనం చెప్పుకున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆ రీతిగా అంత లోతులు ఉన్న భాగాలలో జలమయం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ నింపబడి బయటికి వస్తాడు. యోనా చూసారా? యోనా ఎన్ని రోజులు ఉండు? 3 రోజులు జలంలో లోనికి పోయి చేప కడుపులు ఉండు. ఎవడని బతుకుతాడా? చేప మట్టి రాళ్ళు తిన్నా కూడా అరగొట్టుకుంటుంది. కానీ మడిసి అందులో ఉంటే దాన్ని ఏం ముట్టుకోకుండా అరగకుండా కూడా దాని జీర్ణశక్తిని చంపేశాడు దేవుడు. అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని శక్తి అంతో నువ్వు అర్థం చేసుకోండి. నువ్వు ఉంటే, ఎందుకనంటే మనం వాక్యం చదువుకున్న కీర్తనలో దేవుని మందిరానికి దేవుని స్తుతిస్తారంటే ఇది నువ్వు దేవుని సన్నిధిలో భయంగా బలంగా దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో దేవుడు ఈ శక్తి నీకు ఇవ్వనై ఉన్నాడని దేవుని వాక్యం. కనుక ఈ సంవత్సరం ఎప్పుడైనా ఏదైనా రావచ్చు, రాదని కాదు. ఈ వాక్యం వస్తుందంటే నాకు భయం అయితేనే ఉంది అంటే ఎవరికో బలహీనతలు వస్తనే అర్థం. కానీ నీకు దేవుడు బలం ఇచ్చాడని వాక్యం గుర్తు చేస్తుంది. కనుక ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో అపవాదిని ఎదిరించడానికి, ఆ వచ్చిన పరిస్థితిని ఎదుర్కోవటానికి దేవుని సన్నిధిలో నిలబడాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు నువ్వు ఎలా ఉండాలంటే దేవుని నమ్మినకు పరిశుద్ధంగాను జ్ఞానంతో కంగారు పడవద్దు. కంగారు చాలామంది పరిస్థితిని బట్టి కంగారు పడితే దేవుని వాక్యం మర్చిపోతాం. ఆ పరిస్థితుల మీదనే మైండ్ ఉంటుంది, దేవుని ప్రార్థన చేయటం మర్చిపోతాం. ఏదైనా పరిస్థితి వచ్చిందనుకో దేవుని సన్నిధిలో నెమ్మదిగా ఉండలేం. దేవుని సన్నిధికి
నెమ్మదిగా రాలేము గనక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో కంగారు పడక నెమ్మదిగా ఉండాలని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పవిత్రతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతంతో చాలా నెమ్మదిగా ఉండాలి. ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది కదా, చెప్పడానికి మాట బాగానే ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు దీర్ఘశాంతంగా ఉంటారు. నాలాంటి కోపం వచ్చిన వాడు ఇక వెయ్యని అంటారు కదా. అదే తగ్గించుకోవాలి. దేవుడికి నీ కోపం ఉన్న సంగతి తెలుసు. అది తగ్గినప్పుడే, అది తగ్గడానికి ఏమని చెప్పిండంటే కింద దేవుని వాక్యం 7 సత్యవాక్యము చెప్పుట వలన, సత్యవాక్యం వినుట వలన, సత్యవాక్యం చెప్పుట వలన అంటే దేవుడు నీకు బోధిస్తాడు. వాక్యం నువ్వు చదివితే ఆ వాక్యం నీకు చెప్పుద్ది, ఆ వాక్యం నిన్ను బలపరుచుద్ది, ఆ వాక్యము నిన్నే బలపరుచుద్దని మరొకసారి జ్ఞాపకం చేసి, నీ వాక్యము నేను ధ్యానించగానే ఏమైంది? శత్రువుల చేతులుండి విడిపించబడ్డాం, సంఘంలో చేర్చబడ్డామని దేవుని మీద పాడుకున్నాం కదా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నివాసం చేస్తున్న మనము దేవుని నామాన్ని మహింపరచడానికి వాక్యాన్ని ధ్యానించాలని నేను మరొకసారి జ్ఞాపకం. మొట్టమొదలేమో దేవుడు నాకు ఉన్నాడని శక్తి చేత నీ సమస్యలను ఎదిరించడానికి ముందుకున్నాడు. రెండోది మరి వాక్యము చదువుకుంటూ, వాక్యం వినుకుంటా, వాక్యం అనుసరించి నడుచుకొని దేవుని సన్నిధిలో ఉంటే ఆ పరిస్థితి నీకు ఆందోళన రాకుండా. ఎందుకంటే చాలా మందికి కోపాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే ఏమో తెలియదు, ఆ పరిస్థితుల ప్రభావంలో వస్తూనే ఉంటుంది. కానీ ఎమ్మటే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కోపాన్ని తగ్గించుకుంటే దీర్ఘశాంతం పోనీలు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కాకపోయినా ఇంకోసారైనా సరే అవుతారులే అన్న అవుతారని నువ్వు ఊకోవద్దండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా ఈ పరిస్థితి ఇది, నాకేమి ఇలా ఉంది, నాకు ఎదురైన పరిస్థితి ఏమి ఇలా ఉంది, వాళ్ళని నెమ్మదిపరచని, ఆ స్థితి రాకుండా నన్ను కాపాడు. ఎందుకనంటే ఆ స్థితి వాళ్ళకు వస్తే పరిశాన మనకి, బాధ మనకి, ఇబ్బంది మనకి. ఎందుకంటే మన మనసు బాగోదు, చివరికి ఏమవుతుందంటే బీపో షుగరో వచ్చి రోగాలు పాలవుతాం. కోపం ఎక్కువ ఉంటే అదే వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము, సత్యవాక్యమును చేత పట్టుకొని కుడి ఎడమలు కూడా ఏ మాత్రము భయపడకుండా, ఎంత చక్కని వాక్యం అండి, కుడి ఎడమలు కూడా లేకుండా. రెండోది ఏంటంటే మంచి పరిపూర్ణంతో, పరిశుద్ధంతో, దీర్ఘశాంతంతో సత్యవాక్యాన్ని వినుకుంటూ ఆ ప్రాబ్లాన్ని జయిస్తే ఇవన్నీ దేవుడు ఇస్తాడు. ఇవన్నీ దేవుడు ఇస్తాడని ముందు చెప్తున్నా. ఎందుకంటే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ ఆ బలంలో దొరుకుతాయి. ఎందుకని అంటే నేను ప్రభు అన్న మాట ఒకసారి జ్ఞాపకం, నేను వెళ్ళి మీ మధ్యలోకి ఎవరిని పంపిస్తున్నాడు అమ్మ పాస్టమ్మ గారు? ఏ ఆత్మ? సత్యవాక్యము మీ మధ్యలోకి పోతే అదేం చేస్తుందంటే సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది, మీ తప్పులన్నీ ఒప్పింపజేస్తుంది, దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. ఆత్మని ఎక్కిస్తున్నాడు అంటే ఇవన్నీ పరిశుద్ధంగా నిలబెట్టడానికి ఏంటంటే ఆత్మ ఇచ్చినప్పుడు సర్వసత్యంలోకి నేను నడిపిస్తుంది, పరిపూర్ణమైన మనసులోకి నడిపి దీర్ఘశాంతం నీకు వస్తుంది. ఇవి ఉంటూనే వస్తుందండి. ఏ మనిషికి దీర్ఘశాంతం రావటం కష్టం. వాడు ఎంత ఇన్నోసెంట్ అయినా ఎప్పుడో ఒకసారి కసురుకుంటూనే ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, అది వాక్యం ద్వారా నువ్వు నేర్చుకొని, వాక్యం ఏంది అమ్మటే ప్రభు చెప్పిన మాట కాడికి గురికి వెళ్ళాలి. నేను వెళ్ళి మీకు మీ మధ్యలోకి సత్యవాక్యాన్ని సత్యం పంపిస్తున్నాను, ఆ సత్యము సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తుందని ప్రభు చెప్పాడు. కనుక ఆ సత్యవాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మే, అదే బలము దేవుడు కీర్తనాకారుడి ద్వారా మనకు తెలుపుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇది వాగ్దానం. రెండోదిగా కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాలు చదవండి. తొందరగా తీయాలి. 1వ అధ్యాయము 9-12. ఆమా నీవును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనగా మీరు సంపూర్ణ జ్ఞానము చేత సంబంధమైన
వివేకం గలవారును ఆ, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ఆ, ప్రతి సత్కార్యములను సఫలవచ్చు ఆ. దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభు సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును ఉమ్, కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో ఉమ్, బలపరచబడవాలని తేజోవాసుడైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివార వరకు మనం చాలా తేజోవాసుల పరిశుద్ధుల సహవాసంలోకి నడిపింపబడతాం. ఎందుకనంటే ఈ సహవాసంలోకి రావాలంటే, తేజోవాసుల సహవాసంలోకి రావాలంటే, పరిశుద్ధ సంఘంలోకి రావాలంటే నువ్వు దేవుడు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడని ఎంత పెద్ద ప్రాబ్లం అయినా దాన్ని ఎదిరించడానికి ధైర్యంగా ఉండాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన సత్యవాక్యమును చేర్చుకొని వాక్యమందు నమ్మకం ఉంటే ఆ బలము మనకు వస్తుంది. మనము పరిపూర్ణంగాను పరిశుద్ధంగాను నీతిమంతులుగా ఉంటామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే ఎవరము పరిశుద్ధులం కాము. దేవుని కృపచేతనే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. దేవుని కృపచేతనే పరిశుద్ధపరుస్తున్నామని నమ్మండి. ఎందుకంటే వాక్యాన్ని బట్టే మనకు నమ్మకం. కనుక ఏ ఒక్కరూ రోమపత్రికలో రాసింది, ఏ ఒక్కరూ పరిశుద్ధులు కారు. ఆయన ఇచ్చే కృప ద్వారానే మనం పరిశుద్ధంగా యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధంగా మార్చబడుతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారానే మనము పరిపూర్ణంగాను జ్ఞానవంతులంగాను తర్వాత దీర్ఘశాంతం కలిగిన వారముగా ఎదగబడటానికి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, చదవాలి. చదివితేనే వస్తుంది. కనుక మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోనే ఎదిగితే దేవుని శక్తి ఏందో నీకు అర్థమవుతుంది. వాక్యాన్ని ధ్యానించి వాక్యంలోనున్న వాటిని జ్ఞాపకం యేసు ప్రభు ప్రతిదీ సిలువేసేప్పుడు కూడా వాక్యాన్ని మోషే గారు రాసిన ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలన్నీ ఎత్తిపెట్టాడు. ఆయన మందిరంలో మందిరంలో పోయి ఆ గల్లా పెట్టికాడ నిలబడి దేవుని వాక్యం చెప్పాడు. ఇది వినికుల్లో నెరవేరిందని చెప్తాడు. దేవుని వాక్యము చదివించి యెషయా గ్రంథంలో రాసిన వాక్యం చదివి వినిపించి ఆ గ్రంథాన్ని ముగించి ఇది ముగింపబడింది అంటాడు. కనుక శోధింపబడినప్పుడు కూడా నీ దేవుడైన యెహోవాను శోధింపొద్దు అంటాడు. అది వాక్యమే. ఆయన దేవుడు అని అపవాది చెప్పాడు. అనేక రీతిలుగా వాక్యము ఆ వాక్యాన్ని బట్టే అపవాదిని జయించాడు, శక్తిని పొందుకున్నాడు. కనుక మనం కూడా దేవుని శక్తిని పొందుకోవటానికి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోకి రండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు అది మీ వద్ద నుండి పోతుంది. కనుక దేవుని సన్నిధిలో మ్యాక్సిమం దేవుని సన్నిధిలో గడపడానికి వారి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇవన్నీ మనకు దేవుడు సహాయం చేయని అన్నాడు. గడపకపోతే రావు, ఇబ్బందులు పడతాం. మనమే కదా, ఎవరు ఇబ్బందులు పడతారు? చెప్తే అయ్యో అంటాం కానీ ఎవరు పడలేము. కాదు ప్రార్థన చేస్తాం. కనుక ఆ ప్రార్థన చేసేప్పుడైనా అతనికి కొంచెం మారు మనసు వస్తేనే ప్రార్థన చల్లు అవుతుంది. కానీ అతనికి కూడా ఏ మారు మనసు రాకుండా ఇంకా కఠినంగా ఉంటే అవి వాని మీద పనిచేయవు. ఎప్పుడు పని చేస్తాయి అంటే దేవుని వైపు తిరిగినప్పుడే పని చేస్తాయి ఎవరు ప్రార్థన అయినా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మూడవదిగా మనం తేజోవాసులంగా పరిశుద్ధుల సహవాసంలోకి నడిపింపటానికి ఈ శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు అని అర్థం చేసుకోండి. ఈ తేజోవాసులు అంటే దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసే గుంపుగా దేవుడు సహాయం చేస్తాడని అర్థం. ప్రార్థన సహవాసం వల్లనే దేవుని శక్తి వస్తుంది. ప్రార్థన సహవాసం వల్లనే దేవుని సన్నిధి కుమ్మరింపబడుతుంది. ప్రార్థన సహవాసం వల్లనే రోగులు స్వస్థపడతారు. ఒకళ్ళు ఏరే ప్రత్యేకంగా వచ్చి వారిని గురించి ప్రార్థన చేయ అవసరం లేదు. సమూహంగా కూడి తేజోవాసులు అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మహిమా ప్రభావములతో నింపబడిన వారే తేజోవాసులు. వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సంఘములో
చేర్చబడతారని. అందుకు దేవుడు నీకు బలము నీయ నిశ్చయించాడు ఈ వాక్యాన్ని. దాన్ని బట్టే ఇవన్నీ కనుక గుర్తుంచుకోండి. దేవుని సన్నిధిలో ఎదగండి. ఈ సంవత్సరంలో మళ్ళీ డిసెంబర్ 31న ఈ వాక్యమును బట్టి మన జీవితంలో ఏవేవి మేలు చేశాడు అన్నది సాక్ష్యం చెప్పుకోవాలని నేను మనం చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యము దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. వచ్చండి. పరిశుద్ధుడైన దేవా, నజరేయుడైన యేసు క్రీస్తు రాజా, నీకు వందనాలయ్యా. ప్రభా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నేను మీకు బలమును నీయ నిశ్చయించి ఉన్నానని చెప్పిన దేవుడు ప్రభువా, అటు బలమును పొందుకుంటకు నిత్యము నాయన నీ సన్నిధిలో నివాసించే భాగ్యము మాకు సహాయం చేయండి. నీ సన్నిధిలో కనిపెట్టుకుంటూ అపవాదిని ఎదిరించే భాగ్యము మాకు సహాయం చేయండి. మీరు మాకు తోడుగా ఉన్నారని అపవాదిని జయించుటకు, అయా అపవాదిని తిరస్కరించుటకును అయా నీ కృప మాకు సహాయం చేయండి. దావీదు అయా గొప్ప శోధన, గొప్ప పరిస్థితిని దేవుడు మాకు తోడై ఉన్నాడు, సున్నతి లేనివాడు ఏపాటి వాడని అతనిని చంపి తన శిరస్సును తీసుకొచ్చినాడు. ప్రభువా, దయగలిగిన దేవుడు మాకు బలమును ఇవ్వనై ఉన్నావు కనుక నీపై ఆధారపడి మీరిచ్చే బలమును పొందుకుంటకు మాకు శక్తిని బలమును మీరై ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. అటు కృపను బట్టి మమ్మను సకల జ్ఞానములోను పవిత్రలోను జ్ఞాన వివేకము కలిగి దీర్ఘ శాంతము కలిగి వాక్యమును నిత్యము ధ్యానించుకుంటూ నీ యొక్క శక్తిని పొందుకుంటాకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభువా, నీ సన్నిధిలో నివాసం చేస్తున్నాను. అయ్యా నిత్యము నీ నామమును బట్టి ప్రార్థన చేస్తూ తేజోవాసుల్లో పరిశుద్ధుల్లో చేర్చబడటకును పరిశుద్ధ సహవాసములో గడుపుటకు ప్రభువా నిత్య నీ సంకల్పం మాకు సహాయం చేయమని, అట్టి కృపలో మమ్మల్ని దీవించమని, అట్టి కృపకు పాత్రులమైన నీ వాగ్దానాన్ని స్వాతంత్రించుకొని నీ సాక్షిగా మేమందరము నిలబడినట్లుగా సహాయం చేయమని పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బతిలాడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.